హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మన వీడియోలో తమటాపల్లి గ్రామం, పాలకొండ మండలం, మన్యం జిల్లాలో ఒకే పాలమట్టంపై రెండు శివలింగాల దర్శనం మన మన్యం జిల్లాలో శ్రీ ఉమామహేశ్వర స్వామివారు మరియు శ్రీ వీరభద్ర స్వామివారిని దర్శించుకుందామా? ఓం నమ శివాయ. అరహర మహాదేవ శంభో శంకర. మన రాష్ట్రంలో మహాకాళేశ్వరంలో ఇలాని ఒకే పాలమట్టంపై రెండు శివలింగాలు ఉన్నాయి. కాళేశ్వరుడు, ముక్తేశ్వరుడు. వాటిని స్వయానా యముడు ప్రతిష్ఠించాడు అని, అదేవిధంగా మన పాలకొండ మండలం తమటాపల్లి గ్రామంలో గ్రామ పెద్దలు, పుర ప్రజలు, భక్తుల సహకారంతో ఒకే పాలమట్టంపై రెండు శివలింగాలను ప్రతిష్ఠించడం జరిగింది. ఎక్కడైనా సరే శివలింగం అనేది ఒకటే ఉంటుంది. ఈ ఆలయాన్ని 2013 సంవత్సరం 6వ నెల 29, 30, 31 తేదీల్లో ప్రతిష్ఠించారు. ఇక్కడ ఆలయ అర్చకులు కె నరేంద్ర స్వామి గారు పూజలను నిర్వహిస్తారు. ఈ ఆలయానికి భక్తులు చాలా దూర ప్రాంతాల నుండి వస్తారు. ఫ్రెండ్స్, మరి ఈ రోజు ఒకే పాలమట్టంపై శ్రీ ఉమామహేశ్వర స్వామివారిని మరియు శ్రీ వీరభద్ర స్వామివారిని దర్శించుకుందామా? చాలా అద్భుతమైన దర్శనం ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని లైక్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయటం వలన మన ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇంత మంచి వీడియోని షేర్ చేయటం వలన ఈ వీడియోకి మరెంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు.
మహాకాళేశ్వరంలో ఉన్న కాళేశ్వరుడు ముక్తేశ్వరుడు అనేసి మన రాష్ట్రంలో మహాకాళేశ్వరం స్వయాన్ని అక్కడ యముడు ప్రతిష్ఠించాడు ఆ లింగాన్ని. అదేవిధంగా ఇక్కడ కడుగుము అని అనేసి కట్టాం. ఉమామహేశ్వర స్వామి, వీరభద్ర స్వామి అని అనేసి 2 లింగాలు. ఎక్కడ కట్టినా శివాలయం అని అంటే ఒక్క లింగమే, ఏదో ఒక ప్రత్యేకత ఉండాలని అనేసి ఉమామహేశ్వర స్వామి, వీరభద్ర స్వామి అని అనేసి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఫ్రెండ్స్, ఒకే పాలమట్టంపై 2 శివలింగాల దర్శనం చేసుకున్నారా? వీడియో ఎలా ఉందండి? నచ్చిందా? ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి వీడియోస్తో మీ అందరి సపోర్టుతో మరొక మంచి వీడియోలో కలుద్దాం. నమస్తే ఫ్రెండ్స్, బాయ్.